రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పకనే చెప్తుండు, ఏం చేయలేని పరిస్థితి ఉంది, ఎంత ఉందో గంతే చేస్తా, ఒకవేళ ఏమైనా ఎక్కువ వస్తే ప్రజలకే చేస్తా కదా అన్న మాట చెప్తా ఉండు. అంటే ఓపెన్గా ఒప్పుకుంటూ నేను ఏం చేయలేను అన్న మాట అని చెప్తూనే ఉన్నాడు. సో పబ్లిక్ దాన్ని రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుందని మీకు అనిపిస్తూ ఉందా? సి ఓ మనిషి అన్నప్పుడు ఒక మాట మీద స్టిక్ అనే ఉండాలి. ఏదన్నా ఉన్నప్పుడు రెండు మాటలు నాలుగు మాటలు ఉంటాయి. అబ్బాయి నాకు అర్థం కాదు. రాగానే నేను లంకె బిందెలు ఉన్నాయి అనుకున్నా, కాలి బిందెలు ఉన్నాయి అని చెప్పని అన్నాడు. కొద్ది రోజుల తర్వాత ఆయనే స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండు, నేను కడుపు కట్టుకుంటే ఇట్లా నా స్కీమ్లు ఇట్లా ఇచ్చి పడేస్తా అని చెప్పని అన్నాడు. టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకుని అది ఎప్పుడు అధికారంలోకి వచ్చి కొద్ది రోజులు అధికారం ఎంజాయ్ చేసి ముఖ్యమంత్రి ఉన్న తర్వాత మాట్లాడిండు. అన్నప్పుడు సిచ్యువేషన్స్ అన్ని తెలిసిన తర్వాతనే కదా వైట్ పేపర్లు అన్ని మొత్తం రిలీజ్ చేసి బయట పెట్టిండు. ఆయన అన్న మాటలే చెప్తున్నా, మనం కొత్తగా చెప్పేది ఏం లేదు. అంటే నువ్వు కడుపు కట్టుకుంటలేవు, నీ కడుపు నింపుకుంటున్నావు. గత కేసీఆర్ ఎట్లయితే నింపుకున్నాడు ఆయన కుటుంబము, ఇప్పుడు నువ్వు నింపుకుంటున్నట్టే కనబడుతుంది. నువ్వు నీ చుట్టుపక్కల నీ తాబేదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నీ కడుపు నింపుకున్నట్లే కదా. నువ్వు చెప్పిన మాటలే చెప్తున్నావు. సో నువ్వు అవినీతి చేస్తున్నావు అనేది నీకు నువ్వే చెప్పుకుంటా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎవరైనా క్వశ్చన్ చేయగానే నాకు ఈ పరిస్థితి గిట్లున్నది చేత కాకపోతే రిజైన్ చేయి. నువ్వు అంతకుముందు ప్రామిస్ చేసినావు కదా. నువ్వు ఏదో రాత్రి వచ్చి నువ్వు పారాచూట్ ఎమ్మెల్యేవో పారాచూట్ ఎంపీఓ పారాచూట్ ప్రజాప్రతినిధి కాదు కదా. నువ్వు నీకు అంతకుముందు రాజకీయ అనుభవం ఉన్నది కదా. నీది నేషనల్ పార్టీ, రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించిన పార్టీ కదా. ఇవన్నీ చూసే కదా మీరు ప్రామిసెస్ చేసినప్పుడు మరి ఇప్పుడు అమలు చేయలేని సిచ్యువేషన్ ఉంటే రిజైన్ చేసి ఇంట్లో కూర్చో. నీ చేత కాకపోతే ఇంట్లో కూర్చో. నీకు ఏది ప్రియారిటీ నీకు అర్థమైతలేదు కదా.